అదృష్టంపై మునిమాణిక్య నరసింహారావు గారు. ఇది ప్రత్యేకం సంచిక. అదృష్టం. కాఫీ అయినా తాగకుండా ఏంటండి పాత పుస్తకాలు తిరగవేస్తూ కూర్చున్నారు, పుణ్యమా పురుషార్థమా, 4 రాళ్ళు సంపాదించే మార్గం ఏమైనా చూడండి అని కాంతం అన్నది. ఆ మాట నిజమే అని నేను అనుకున్నాను. అనుకుంటూనే నా డైరీ పేజీ తర్వాత పేజీ తిరగవేశాను. మద్రాసులో నేనున్నప్పుడు రాసినవి, విజయనగరంలో సంగతులు ఎన్నో కనిపించినవి. నాకు విచిత్ర అనుభవాన్ని చదువుకొని నాలో నేను నవ్వుకున్నాను. పాత స్నేహితులు, స్నేహాలు జ్ఞాపకమునకు వచ్చినవి. ఇంకా పేజీలు తిరగవేశాను. ఇంతలో డైరీ చివరకు వచ్చాను. అక్కడ ఒకచోట 104 సంబంధ మొదలియారు వీధి తిరువళకేళి అని రాసి ఉన్నది. దాని క్రింద ఎర్రగీత గీసి ఉన్నది. ఈ చిరునామా ఎవరిదో నాకు ఎంతసేపటికి జ్ఞాపకం రాలేదు. జ్ఞాపకశక్తి ఎంత తవ్వినా ఆ విషయమై ఏమీ స్ఫురణకు రాలేదు. ఇక ఏమై ఉంటుందా అని ఊహించటం మొదలుపెట్టాను. ప్రథమమున నాకెవరో ప్రియ స్నేహితుడు తన చిరునామా ఇచ్చి నన్ను అప్పుడప్పుడు చూస్తూ ఉండమని చెప్పి ఉంటాడని తోచింది. పాపం అతడు నా కోసం ఎంతో కాలం నిరీక్షించి చివరకు విసిగిపోయి ఉంటాడు. అతనికి ఎంత మనఃక్లేశం తెచ్చిపెట్టినా అని విచారపడ్డాను. తక్షణం వెళ్ళి అతనిని దర్శనం చేయడం నా కర్తవ్యం అని నిశ్చయించుకున్నాను. ఏ రైలు బండునో, నాటకశాల వద్దనో పరిచయం కలిగిన సుకుమారి యొక్క చిరునామా ఏమో అన్న తలంపుతో ఇంతలో నా తలలో తళుక్కుమన్నది. అప్రయత్నంగా నా శరీరం పులకరించింది. నేత్రములోని నూతన కళ ప్రవేశించినది. చిరునవ్వు పెదవులపై చిగురించినది. చెక్కిళ్లపైన చిరుచెమటలు పోసినవి. నిమిషంలోకి మెట్లు అన్నీ ఎక్కి విరహావస్థ 10వ మెట్టుపై నించున్నాను. నాలిక కరుక్కొని ఎంత పొరపాటు జరిగిందిరా బాబు అనుకున్నాను. రేపు సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకుంటాను అని బహుశా నేను ఆమెతో వాగ్దానం చేసుంటాను. ఆమె నా కోసం నిరీక్షించి నిరాశ చెందింది కాబోలు. ఒంటి గూర్చిన వేళ ప్రేమ పుందల రెక్కల విప్పి ఎగసి తెలసి తెలియని వింత సీమల యథేచ్ఛ సంచరించుచు దరహాస చంద్రికలను జిలుకు చెలికాని యవ్వన కళ వెలుగు మధురమోహన మూర్తిని మదిన లంకించుకొనుచు నందు కాబోలు అని నాలో నేను కూనిరాగం తీస్తూ పాడుకున్నాను. లేకపోతే ఇది కాకూడదు. ఎవరైనా పబ్లిషర్ నాకు ఏదైనా పని ఇస్తాను రమ్మని పిలిచి ఉండకూడదు. ఇదే అయి ఉంటుంది. ఎట్టి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాను. ఏదో పుస్తకమో కథో రాసి ఇస్తే నాకు ఏ 100 రూపాయలో ఇచ్చేవాడు కదా. ఆ పైకం పెట్టి కాంతానికి ఒక సరుకో, పిల్లకు ఒక పోగో చేయించేవాడిని కదా. ఇంతకు ప్రాప్తం లేదు. ప్రాప్తం లేనప్పుడు అట్లా ముంచుకొని వస్తుంది మరుపు రోగం అని ఆత్మదూషణ చేసుకున్నాను. ఇంతకు ఏదీ తెలియలేదు. ఆ విషయాన్ని గురించి ఆలోచించిన కొద్దీ ఆందోళన ఎక్కువైంది. నిజం ఏమిటో కనుక్కోవాలనని ఉత్సాహం కలిగింది. ఆలోచించిన కొద్దీ ఆ విషయం మీద గంభీరమైంది. ఈ మహాపట్టణంలో ఒక మూల ఎక్కడో ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఎవరున్నారో నాకు తెలియదు. నేను అక్కడికి పోవలను చాలు. ఆ విషయంతో అపరాధ పరిశోధన నవలను నడపవచ్చు. అపరాధము, పరిశోధన అన్న 2 మాటలు అనుకునేసరికే హత్యలు, భయానకములగు దృశ్యములు, వికృత రూపములు, శోణితధారులు జ్ఞాపకమునకు వచ్చినవి. ఏడుపులు, పెడబొబ్బలు, మెరుపులు, మేఘగర్జనలు వినిపించినవి. భయంతో శరీరం వణికింది. కవి అన్నాడు, ఎడతెగని జలమింట నడుమనో పడవంట. అలాగే విశాల ప్రపంచంలో ఒక ఇల్లు, అది నేను కనుక్కోవడం. అంత భయంకరమైన విషయాన్ని గూర్చి తలపొస్తుంటేనే వళ్ళు వణుకుతుందా? హృదయం శిలామయమై పోతుందా? అనుభవము ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. ఆ ఇంట్లో దయ్యాలుండవచ్చు. అవి నన్ను పీక్కు తినవచ్చు. భవిష్యత్తు ఏముందో ఎవరు దూరి చూచి చెప్పగలరు? ఆ ఇంట్లో ఏమి వింతలు ఉన్నవో? ధనం దొరకకూడదా? వజ్రాల గని ఉండకూడదా అని మళ్ళీ ఇంకో ఆలోచన. ఆ రాత్రి ఏ పని చేయడానికి నాకు తోచలేదు. ధైర్యం లేదు. భోజనం చేసిన తర్వాత కాంతం తాంబూలం తెచ్చింది. ఆవిడతో మాట్లాడడానికి నాకు మనస్కరించలేదు. ఏదో ఆలోచనలోకి దిగాను. మాంటిక్రిస్టో కథ, అమీనా కథ, అల్లావుద్దీన్ కథ జ్ఞాపకానికి వచ్చాయి. వసారాలో మా కాంతం, సుబ్బమ్మ మాట్లాడుతున్నారు.
వజ్రం దొరికిందంట ఆయనకు. ఎక్కడమ్మా? ఊరి వెలుపల పాడుబడ్డ ఇంట్లోకి ఆయన ఎందుకో వెడితే అక్కడ మెరుస్తూ కనిపించిందిట. అదృష్టం ఎంత వెల ఉంటుంది? 40,000 అంటున్నారు. అని అని మేమిటో మాట్లాడుకుంటున్నారు ఏమిటో మాట్లాడుకుంటున్నారు. నిద్ర వచ్చి రాని స్థితిలో నాకు ఈ మాట వినిపించింది. లెక్కలేని ఊహలు నా మనోవిధిని నృత్యం చేసినవి. చొక్కా కోటు వేసుకొని బయలుదేరాను. వీధిలో టాక్సీ సిద్ధంగా ఉంది. త్వరగా అందులో ఎక్కి ఇంటి నెంబరు వీధి చెప్పాను. ఆగకుండా వాయువేగంతో వీధుల వెంట పోయి గమ్యస్థానంకు చేరినది. టాక్సీ ఆగింది. నేను దిగి తలుపు తట్టినాను. లోపల నుంచి ఏదో మూలుగు మందంగా వినిపించింది. మళ్ళీ తలుపు కొట్టాను. ఎవరు వారు అని ఎవరో అన్నారు. కంఠము హీనముగాను కంపిస్తూను ఉన్నది కాబట్టి ఆమె రోగి అని నేను అనుకున్నాను. ఇంతలో లోపల నుంచి ఒక వికృత స్వరూపం 3 కాళ్ల ముసలిది వచ్చి నన్ను చూసి, నాయనా వచ్చావు, నిన్ను చూడాలనే ఇన్నాళ్ళు ప్రాణం బిగబట్టుకొని ఉన్నాను. మా నౌకరు నీకు అడ్రస్ ఇచ్చి ఎన్నాళ్ళయింది, ఇంతకాలము రాలేదేమి నాయనా అన్నది. నేను మాట్లాడలేదు. మళ్ళీ ఆమె, నాయనా మాట్లాడవేమి, నేను నీకు మేనత్తను, నన్ను నీవు ఎరుగవు. మీ మామ పరాయి దేశంలో ఉండి ధనం సంపాదించి చనిపోయినాడు. నాకు అవసాన కాలం సమీపించినది. బ్రతుకనని నీకోసం కబురు పంపినాను. ఇప్పటికి వచ్చినావు నాయనా. మాట్లాడలేను. ఇవిగో తాళపు చెవులు అని ధనపు పెట్టె తాళాలు నాకిచ్చి ఆమె ప్రాణాలు విడిచింది. నేను ధనవంతుణ్ణి అయినాను, పిల్ల జమీందారును. సంతోషం పట్టలేకపోయినాను. వాకిట్లో అప్పుడే వచ్చిన మోటారు బండి చప్పుడు మెళకువ వచ్చింది. ధనము దొరకటం స్వప్నభావముగా అయినా అది స్వప్నం గదా అని సంతోషం కలిగినది. కాలకృత్యాలు తీర్చుకొని బయలుదేరినాను. నిజంగా ఆ ఇంటికి వెళ్ళాను. ఆ కలలో కనిపించిన ఇల్లే ఇంతవరకు కల నిజమైంది. మిగతాది ఎందుకు నిజం కాకూడదు అని కలలు నిజం కావడం లేదు. దీపకర్ణి తనకు కొడుకు దొరుకుతాడని కలగనలేదు. అయినా ఏదో ధనప్రాప్తి ఉన్నదో, మిత్రదర్శనం అయ్యే యోగముందో, లేక ఒక లావణ్య రాశి పాణిపల్లవములను గ్రహించి స్పర్శ సౌఖ్యము ననుభవించు మహాయోగం ఉన్నదో ఎవరు చెప్పగలరు అనుకున్నాను. లోపలికి పోయి కుర్చీలో కూర్చున్నాను. యజమాని 10 నిమిషాల్లో వస్తాడని కబురు వచ్చింది. ఆయన వచ్చాడు. నాకు పరిచయుడే. నా ప్రక్కన కూర్చొని కొన్ని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత, ఏమోయి, ఎన్ని రోజులకు వచ్చావోయి? 3 రోజుల్లో ఇస్తానని 30 రూపాయలు పుచ్చుకొని చిరునామా కూడా వ్రాసుకొని 3 నెలల తర్వాత ఇప్పుడా రావటం? బాగా ఉన్నది నీ మర్యాద. తెల్లపోతావేం? ఇప్పుడు నీ దగ్గర లేకపోతే నా నౌకర్ని నీ వెంట పంపుతాను. ఇంటికి తీసుకుపోయి పైకం ఇయ్యి అన్నాడు. నౌకర్ని పిలిచి, ఏమోయి, వీరితో వెళ్ళి మనకివ్వవలసిన పైకం తీసుకొని రా అని చెప్పి సెలవు అని నాతోటి ఆయన లోపలికి వెళ్ళాడు. ఎట్టి నిరాశ! ఆ ఔన్నత్యము, ఆ పతనము చెప్పటం ఎందుకు? ఇంటి దగ్గర పైకం లేదు. ఆ మాటే చెబితే వాడు వినలేదు. శనిగ్రహంలాగా నన్ను పట్టుకున్నాడు. సిరి అంటకపోయినా ఈ చీడ అంటింది. చివరికి జేబులో నుంచి కలం కాగితం తీసి నోటు రాసి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయినాను. ఇంటి దగ్గర చేసి సిద్ధంగా ఉంచిన కాఫీ కొంచెం తాగుతూ జరిగిన విషయాన్ని తలుచుకొని కాసేపు నవ్వుకున్నాను.